సో మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో ఇది పార్ట్ 2 అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 76. విచ్ RNA క్యారీస్ ద అమైనో యాసిడ్స్ ఫ్రమ్ ద అమైనో యాసిడ్ పూల్ టు mRNA డ్యూరింగ్ ప్రోటీన్ సింథసిస్. సో ఏ టైప్ ఆఫ్ క్యారీ చేస్తుంది అమైనో యాసిడ్స్. సో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే RNA, mRNA, ఇంకొచ్చేసి tRNA, hnRNA. సో అందరూ తెలుసు tRNA, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 76. During translation, activated amino acids get linked to tRNA. This process is commonly called as charging అంటారు. Charging of tRNA, discharging of tRNA, amino acylation of tRNA, both A and C. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 77 చూసుకుంటే బోత్ A అండ్ C అనమాట. సో దాని ఛార్జింగ్ ఆఫ్ tRNA అలాగే అమైనో యాసిలేషన్ ఆఫ్ tRNA అని కూడా అంటాం. సో ఇక్కడ ఆప్షన్ డి అనమాట. క్వశ్చన్ నెంబర్ 78. రిఫర్ టు ద గివెన్ mRNA సెగ్మెంట్ A, B, and okay, it can 78 చూద్దాం. రిఫర్ టు ద గివెన్ mRNA సెగ్మెంట్. సో ఇక్కడ సెగ్మెంట్స్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే ఇట్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ కంప్లీట్లీ ఇంటూ పాలీపెప్టైడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడన్స్ మే కరస్పాండ్ విత్ A అండ్ B. సో A అండ్ Bతో కరస్పాండ్ అయ్యేవి ఏంటి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఏలో స్టార్ట్ కోడన్స్ ఉండాలి, Bలో స్టాప్ కోడన్స్ వా, ఒగా, వాగ్, ఉగా. సో అయ్యి ఉండాలన్నమాట B అనేవి స్టాప్ కోడన్స్. సో స్టార్ట్ కోడన్స్లో వచ్చేసి మిథియోనైన్, ఇంకోటి కూడా ఉంటుంది, కాకపోతే అది అప్పుడప్పుడు పనిచేసేది అనమాట, GUG. సో GUG అనేది దేనికి కరస్పాండింగ్ అవుతుంది? సో అది మీరు కామెంట్ చేయండి అనమాట, దేనికి కరస్పాండ్ అవుతుందో. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 79. ప్రీవియస్ వీడియోలో చెప్పాను దానికి. ఓకే, ఇన్ mRNA molecule untranslated regions UTRs are presented 5' end before start codons, 3' end after stop codon, both A and B, 3' end only. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ అన్ట్రాన్స్లేటెడ్ రీజన్స్ అనేవి A', 5' ఎండ్ అప్పుడు కూడా మళ్ళీ అలాగే 3' ఎండ్ తర్వాత కూడా ఉంటాయి. 5' ఎండ్ ముందర అలాగే 3' ఎండ్ తర్వాత ఉంటాయి అనమాట ఈ అన్ట్రాన్స్లేటెడ్ యూటీఆర్స్ అనేవి. సో ఇక్కడ ఆప్షన్ సి అనమాట. క్వశ్చన్ నెంబర్ 80. సో యూటీఆర్స్ ఆర్ ద అన్ట్రాన్స్లేటెడ్ రీజన్స్ ప్రెజెంట్ ఆన్ RNA, tRNA, mRNA, hnRNA. సో ఇక్కడ వచ్చేసి mRNAలో ఉంటాయి అనమాట. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 89. సారీ 78, 70 లేదు, ఇది వచ్చేసి 80 క్వశ్చన్, ఇది వచ్చేసి 81. గివన్ బిలో ఆర్ ద స్టెప్స్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్, arrange them in correct sequence and select the correct option. Codon and anticodon reaction between mRNA and amino acid tRNA complex, attachment of mRNA and smaller subunit of ribosome, charging or amino acylation of tRNA, attachment of larger subunit of ribosome to the mRNA tRNA methionine complex, linking of adjacent amino acid, formation of polypeptide chain. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఫస్ట్ అయితే ఛార్జింగ్ ఆఫ్ అమైనో యాసిడ్ అనేది జరుగుతుంది అనమాట. ఛార్జింగ్ ఆఫ్ tRNA అనేది జరిగింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 3. దాని తర్వాత చూసుకుంటే కనుక అటాచ్మెంట్ ఆఫ్ mRNA అండ్ స్మాలర్ సబ్ యూనిట్ ఆఫ్ రైబోజోమ్ అనమాట. సో దాని తర్వాత చూసుకుంటే కోడాన్ యాంటీకోడాన్ రియాక్షన్ బిట్వీన్ mRNA అండ్ అమైనో యాసిడ్ tRNA అనమాట, రికగ్నైజేషన్. సో ఇక్కడ 1 అనమాట. సో దాని తర్వాత చూసుకుంటే కనుక అటాచ్మెంట్ ఆఫ్ లార్జెస్ట్ సబ్ యూనిట్ ఆఫ్ రైబోజోమ్ టు ద mRNA టు tRNA మిథియోనైన్ కాంప్లెక్స్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే 4. ఇంకా 5th లింకింగ్ ఆఫ్ అడ్జసెంట్ అమైనో యాసిడ్స్ అనేది దీని తర్వాత స్టెప్ అనమాట. సో దీని తర్వాత వచ్చేసి మిగిలింది ఫార్మేషన్ ఆఫ్ పాలీపెప్టైడ్ చైన్, ఎండ్ స్టెప్. సో ఇక్కడ సో 3, 2, 1, 4. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనమాట. క్వశ్చన్ నెంబర్ 82. రిఫర్ టు ద గివెన్ ఫిగర్. సో ఫిగర్ చూసేసి ఆ సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ఐడెంటిఫై పొలారిటీ X అండ్ Y అండ్ DNA సీక్వెన్స్ కోడింగ్ ఫర్ C లైన్ అండ్ యాంటీకోడన్ ఫర్ సేమ్ అమైనో యాసిడ్. సో X అండ్ Y ఇచ్చాడు, అది వచ్చేసి ఏ డైరెక్షన్ వెళ్తుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో X వచ్చేసి 5' ఎండ్ అనమాట, అలాగే Y వచ్చేసి 3' ఎండ్. ఇంకా P వచ్చేసి TCA వస్తుంది,
అలాగే క్యూ వచ్చేసి యూసిఏ. సో ఇక్కడ 5 days 3 days అండ్ సో ఇక్కడ ఆప్షన్ డి రైట్ అనమాట. Question number 83. Which of the following statement is correct regarding ribosomes? Most of the cells DNA molecule are stored there. Complete polypeptide is released from there. mRNAs are produced there. DNA replication takes place there. సో DNA replication అనేది జరగదు. సో మిగతా ఆప్షన్స్ చూసుకుంటే కనుక సో కంప్లీట్ అయిన పాలిపెప్టైడ్ అనేది దీని నుంచి రిలీజ్ అవుతుంది. ఇదైతే కరెక్ట్ అనమాట. ఎందుకంటే రైబోజోమ్స్ అటాచ్ అయ్యేది ఇప్పుడు ప్రోటీన్ సింథసిస్ అప్పుడు, ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అప్పుడే అటాచ్ అయితే మిగతా అప్పుడు ఫ్రీగా ఉంటాయి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ విడిపోతాయి. Question number 84. What would happen if in a gene encoding polypeptide of 50 amino acid 25th codon is mutated to UAA? So ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే polypeptide of 24 amino acids will be formed, 2 polypeptide of 24 amino acids and 25 amino acids will be formed, a polypeptide of 49 amino acids will be formed, a polypeptide of 25 amino acids will be formed. సో ఇక్కడ చూసుకుంటే కనుక polypeptide of 24 amino acids అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో ఎందుకంటే యూఏఏ అనేది ఒక స్టాప్ కోడ్ అనమాట. సో ఇక్కడ కౌంట్ అనేది తగ్గిపోద్ది అనమాట. సో ఇక్కడ 24 ఎమైనో యాసిడ్స్ చైన్ అనేది ఫామ్ అయింది. ఎందుకంటే ఇదో చైన్, దీంట్లో 25th పాయింట్ అంటే ఇది. సో ఇక్కడ స్టాప్ కోడ్ అని వస్తుంది కదా, సో ఇక్కడ కట్ అయిపోద్ది. సో అంటే ఏంటి, ఈ 5th పోతే ఈ రిమైనింగ్ 24 ఇవే కదా మిగిలేదు. సో మిగతా వాటికి వచ్చేసి కోడింగే జరగదు, ఇది వేస్ట్ అయిపోద్ది. సో క్వశ్చన్ నెంబర్ 84 చూసుకుంటే కనుక ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 85. Question number 85 చూసుకుంటే మ్యాచ్ column 1 with column 2 and select the correct option given codes. Translation, transcription, DNA replication. సో ట్రాన్స్లేషన్ వచ్చేసి అమైలేషన్ ఆఫ్ టీఆర్ఎన్ఏ సింథటైజ్, ఓకే కరెక్ట్. ట్రాన్స్క్రిప్షన్ అన్ని పాలిమరేస్ కావాలి. DNA replication ఒక జెమికా ఫ్రామెక్స్ అని ఫామ్ అవుతాయి. సో A1 D3 C2 ఆప్షన్ ఏ అనమాట. Question number 86. బ్లర్ లేదు కదా. Regulation of gene expression occurs at the level of transcription, processing, splicing, translation, ఇంకొచ్చేసి ఆల్ ఆఫ్ దిస్ అనమాట. సో మీ అందరికీ తెలుసు అన్ని చోట్ల కూడా రెగ్యులేషన్ అనేది జరిగింది అనమాట. ట్రాన్స్క్రిప్షన్ టైంలో, ప్రాసెసింగ్, స్ప్లైసింగ్ అప్పుడు కూడా, ట్రాన్స్లేషన్ అప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగానే జరిగింది. సో ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 87. During expression of an operon, RNA polymerase binds to operon structural gene, regulator gene, operator, promoter. సో ఇక్కడ చూసుకుంటే కనుక RNA polymerase అనేది మనకి ఎక్కడ వచ్చి బైండ్ అవుతుంది, ప్రమోటర్ రీజియన్లో వచ్చి బైండ్ అవుతుంది అనమాట. పక్క నుంచి. సో ఇక్కడ ఆప్షన్ డి అనమాట. క్వశ్చన్ నెంబర్ 88. సో ద సీక్వెన్స్ ఆఫ్ స్ట్రక్చరల్ జీన్స్ ఇన్ ల్యాంక్ ఓపరన్. సో ల్యాంక్ ఓపరన్లో స్ట్రక్చరల్ జీన్స్ ఏమేంటి? సో ZYA అనమాట. సో జెడ్తో వచ్చేసి బీటా సెలెక్టోసైడేజ్, ఇంకా ఏతో వచ్చేసి మీకు తెలుసు, ఇంకా వైతో కూడా మీకు తెలుసు. సో ఆప్షన్ డి అనమాట. క్వశ్చన్ నెంబర్ 89. సో మ్యాచింగ్స్ అనమాట. ఆపరేటర్, ప్రమోటర్ సైడ్, రెగ్యులేటర్, స్ట్రక్చరల్ జీన్. సో బైండింగ్ సైడ్ ఫర్ RNA పాలిమరేజ్. సో ఇది వచ్చేసి ప్రమోటర్ సైట్ అనమాట. సో ఇక్కడ బీకి వచ్చేసి 1 అనమాట. సో ఇక్కడ బీకి వచ్చేసి 1, ఇంకా ఏ చూసుకుంటే ఏ వచ్చేసి ఆపరేటర్ సైట్ అనమాట. సో బైండింగ్ సైట్ ఫర్ రిప్రెసర్ అనమాట. సో 2. ఆప్షన్ సి చూసుకుంటే రెగ్యులేటర్ జీన్. సో రెగ్యులేటర్ జీన్ వచ్చేసి కోడ్స్ ఫర్ రిప్రెసర్ మాలిక్యూల్ అనమాట. సో 4. టీ చూసుకుంటే స్ట్రక్చరల్ జీన్. సో స్ట్రక్చరల్ జీన్ వచ్చేసి కోడ్స్ ఫర్ ప్రోటీన్ అనమాట. ఎంజైమ్ ప్రోటీన్ కోడ్ చేసేది స్ట్రక్చరల్ జీన్. సో వీటి ఆప్షన్ చూసుకుంటే 2, 1, 4, 3. సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 90. The given figure shows a lack of operon and its function. Select the option which correctly labels A by X, Y, Z. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనం లేబులింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏ వచ్చేసి రిప్రెసర్ అనమాట.
బి వచ్చేసి ఇండివిజువల్ వచ్చేసి రిప్రెసెంటేషన్ స్టాప్ చేసింది. సో ఇదేంటంటే పాజిటివ్ రెగ్యులేషన్ అనమాట. ఇండివిజువల్ రెగ్యులేషన్ ఇది వచ్చేసి ఇండివిజువల్ రెగ్యులేషన్. నెగిటివ్ రెగ్యులేషన్ వచ్చేసి దాన్ని స్టాప్ చేయడానికి ఒకటి దీనికి ఇదే ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. సో స్టార్ట్ అయిన తర్వాత నెగిటివ్ రెగ్యులేషన్లో పనిచేసింది, ఒకటి వచ్చి ఆపేదాకా ఆగదు. సో ఇక్కడ ఎక్స్ వచ్చేసి బీటా గెలక్టోసైడేజ్ అనమాట, వై వచ్చేసి పెర్మియేజ్, జెడ్ వచ్చేసి ట్రాన్స్ అసైడైలేజ్. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 91 చూసుకున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ యాక్ట్ యాజ్ ఇండ్యూసర్? గ్లూకోజ్, లాక్టోస్, గెలక్టోస్. సో ఇక్కడ చూసుకుంటే కనుక డి వచ్చేసి బోత్ ఏ అండ్ సి అనమాట. సో ఇక్కడ వచ్చేసి డి అనమాట, బోత్ ఏ అండ్ సి. సో ఓపెరైన్ అని మెన్షన్ చేసి ఉండాల్సింది క్వశ్చన్లో, బాగుండేది. ఓపెరైన్ గురించి రిలేటెడ్ అడిగారు. సో అదే మన సిలబస్ ఉంది కాబట్టి ఆప్షన్ డి అనమాట. Indivisible operon system usually occurs in dash pathways. Nutrient molecules serve as dash to stimulate production of the enzymes necessary for the breakdown. Genes for indivisible operon are usually switched dash and the repressor is synthesized in a dash form. So ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 92 చూసుకుంటే కనుక, సో యూజువలీ అక్కర్స్ ఇన్ కెటబాలిక్ రియాక్షన్స్ అనమాట. సో బ్రేక్ డౌన్ రియాక్షన్స్లో. సో ఇక్కడ న్యూట్రియంట్ మాలిక్యూల్స్ అనేవి ఇండివిజువల్ లాగా యాక్ట్ చేస్తాయి, అలాగే స్టిమ్యులేట్ చేస్తాయి ఎంజైమ్స్ ఏ అయితే బ్రేక్ డౌన్కి అవసరమో. సో ఇక్కడ జీన్స్ ఫర్ ఇండివిజువల్ ఆపరాన్ ఆర్ యూజువల్లీ స్విచ్డ్ ఆఫ్ అనమాట, అండ్ ద రిప్రెసర్ ఈజ్ సింథసైజ్డ్ ఇన్ ఎన్ యాక్టివ్ ఫామ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 93 చూసుకుందాం. సో 93 చూసుకుంటే రీప్రెసిబుల్ ఆపరేషన్ సిస్టమ్ ఈజ్ యూజువల్లీ ఫౌండ్ ఇన్ డాష్ pathways and pathways end product serve as dash to activate the repressor, turn off enzyme synthesis and prevent overproduction of the end product. Pathway genes for this operon usually switch to dash and the repressor is synthesized in a dash form. సో ఇందాక ఉన్నదానికి ఉంది, కాకపోతే అదేంటంటే స్విచ్ అది యాక్టివ్గా లేనప్పుడు, ఇదేంటంటే యాక్టివ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అన్నట్టు ఇది. సో ఇక్కడ చూస్తే కనుక సారీ ఇది వచ్చేసి దానికి సంబంధం లేదనమాట, వేరేది రిప్రెసిబుల్ ఓపెన్ సిస్టమ్. మనకి సిలబస్ వచ్చేసి ఇండివిజువల్ ఓపెన్ సిస్టమ్ అనమాట. అది రిప్రెసిబుల్ ఓపెన్ సిస్టమ్ అంటే ఏం జరుగుతుందంటే, అది వచ్చేసి ఎనబాలిక్ పాత్వేస్లో జరిగిద్ది అనమాట. అలాగే ద పాత్వేస్ ఇన్ ప్రొడక్ట్స్ సర్వీస్ యాజ్ డాష్ టు యాక్టివేట్ ద రిప్రెసర్. సో ఇక్కడ కోర్ ప్రెషర్గా అయితే అవి పనిచేస్తాయి అనమాట. సో అది టర్న్ ఆఫ్ చేస్తుంది ఎంజైమ్ ప్రొడక్షన్స్ని. సో ఎండ్ ప్రోడక్ట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ కాకుండా. సో దీనికోసం జీన్స్ అనేవి అవి ఎప్పుడూ ఆన్లోనే ఉంటాయి. ద రిప్రెసర్ ఈ సింథసైజ్ ఇన్ డాష్ ఫామ్. సో ఇన్యాక్టివ్ ఫామ్లో అయితే సింథసైజ్ అయింది రిప్రెసర్ అనేది. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 94 చూసుకున్నాం. సో మ్యాచింగ్స్ అనమాట. గ్రిఫిత్ హెచ్చేసి మెస్లిన్ స్టాల్ జేకబ్ అండ్ మొనాడ్. జేకబ్ అండ్ మొనాడ్ వచ్చేసి లాకోప్రాన్ అనమాట. జేకబ్ అండ్ మొనాడ్ వచ్చేసి జేకబ్ అండ్ మొనాడ్ వచ్చేసి లాకోప్రాన్. ఇంకా మెస్లిన్ స్టాల్ వచ్చేసి సెమీ కన్జర్వేటివ్ నేచర్ ఆఫ్ DNA 2. ఇంకా బి చూసుకుంటే హెచ్చేసి వచ్చేసి ట్రాన్స్డక్షన్ బ్యాటరీ ఫేజ్లో చేశారు. సో ఇక్కడ వచ్చేసి 3. ఇంకా ఏ వచ్చేసి గ్రిఫిత్ అనమాట, ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ 4. సో 4, 3, 2, 1 ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 95. హ్యూమన్ జీనోమ్ కన్సిస్ట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ. సో ఇది ఒకసారి నీటిలో కూడా ఇచ్చారు అనమాట. సో దీనికి వచ్చేసి 3 × 10⁹ బేస్ పేర్స్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట.
సో క్వశ్చన్ నెంబర్ 96 చూసుకుందాం. ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ జీన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్. సో ఇది వచ్చేసి ఎన్సీఆర్టీలో ఉంది. సో మీరు జాగ్రత్త చూసినట్లయితే సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 20,500 అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 97. Which of the following statements regarding human genome is incorrect? Human genome consists of 3 into 10 power 9 base pairs and about 20,500 genes. The average gene size is 3,000 base pair and dystrophin is the largest known human genome. Chromosome 1 contains maximum number of genes, which are 9,968, and Y chromosome has the least 231 number of genes. Repeated or repetitive sequences are not present in human genome. సో ఇది ఆప్షన్ డి రాంగ్ అనమాట. రిపిటేటివ్ అనేవి చాలా ఉంటాయి, చాలా చోట్ల ఉంటాయి రిపిటేటివ్ అనేవి. క్వశ్చన్ నెంబర్ 98 చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్, కరెక్ట్లీ ఫిల్ ద బ్లాంక్స్. సో ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అనమాట. లెస్ దెన్ ఆఫ్ డాష్ జీనోమ్ రిప్రజెంట్స్ స్ట్రక్చరల్ genes that code for protein. Chemical substances that bind with the repressor and convert it into non-DNA binding state is dash. In prokaryotes, during replication, RNA primer is removed by dash, whereas in eukaryotes it is removed by. సో ఇక్కడ చూసుకుంటే కనుక లెస్ దెన్ 2% అనేవి జీనోమ్స్ మాత్రమే మనకి ప్రోటీన్స్ కోడ్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో మిగతాది మొత్తం కూడా ఏంటంటే స్టెబిలిటీ, డిఎన్ఏ స్టెబిలిటీకి, అలాగే మనకి పనికొచ్చే జీన్స్ పాడవకుండా రిపిటేటివ్ యూనిట్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో ఇక్కడ సెకండ్ చూసుకుంటే కనుక కెమికల్ సబ్స్టెన్స్ దట్ బైండ్స్ విత్ రిప్లేసర్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ నాన్ డిఎన్ఏ బైండింగ్ స్టేట్ ఇస్ ఇండ్యూసర్ అనమాట. అది వచ్చేసి ఆర్ఎన్ఏ ప్రైమర్స్ అనేవి డిఎన్ఏ పాలిమరేస్ 1 ద్వారా రిమూవ్ అయితే అది ప్రోకారియోట్స్ జరిగింది. అదే ఇంకోసారి యూకారియోట్స్లో చూసుకుంటే సో ఆప్షన్స్ అన్నీ కలిసిపోయినట్టు అనిపిస్తున్నాయి. సో డిఎన్ఏ పాలిమరేస్ బీటా అనేది పనిచేస్తుంది అనమాట యూకారియోట్స్లో. సో ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్, కానీ ఫస్ట్ రెండింటితో మీరు మ్యాచ్ చేయగలరు. ఓకే, మిగతా అన్ని తెలియకపోయినా కూడా. అలా వేరే స్టెప్స్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ అనమాట. సో వీటిని కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలన్నమాట. సో ఆప్షన్స్ చూస్తే సెపరేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ బై ఫ్లోరోసిస్, డైజెషన్ ఆఫ్ డిఎన్ఏ బై రిజెక్షన్, ఎండోన్యూక్లియస్, హైబ్రిడేషన్ యూజింగ్ లేబుల్డ్ VNTR probe, isolation of DNA, detection of hybridized DNA fragments by autoradiography, transferring the separated DNA fragments to nitrocellulose membrane. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఫస్ట్ అయితే మనం ఐసోలేషన్ అనేది చేస్తాం అనమాట. సో దాని తర్వాత ఏంటి, ఐసోలేషన్ తర్వాత డిఎన్ఏ కాకుండా మిగతా అన్నిటిని కూడా డైజెషన్ చేస్తాం. దాని తర్వాత చూసుకుంటే డిఎన్ఏని మనం సెపరేట్ చేయాలి. దాని తర్వాత చూసుకుంటే సో సెపరేట్ చేసిన డిఎన్ఏని కటింగ్ అనేది చేస్తాం. కటింగ్ చేసిన తర్వాత డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనే ఫామ్ అయితే వాటిని సపరేట్ చేస్తాం. సో దాని తర్వాత చూసుకుంటే హైబ్రిడేషన్ చేస్తాం లేబుల్డ్ వేరియబుల్ నెంబర్ 10 రిపీట్స్ ప్రోబ్స్. సో దాని తర్వాత చూసుకుంటే సో ఇది ప్రోబ్స్ ఎందుకు యాడ్ చేస్తామంటే మనం విజువలైజేషన్కి, ఈజీ విజువలైజేషన్కి. సో ఇక్కడ దాని తర్వాత ఆటో రేడియోగ్రఫీ చేస్తాం 5. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఆప్షన్స్ బట్టి ఆప్షన్ ఏ అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 100. మాస్టర్ కాలమ్స్ అనమాట. అలెక్స్ జెఫ్రీ, ఎఫ్ శాంగర్, జాకబ్ అండ్ ముల్లర్, ఎవరీ మెక్కార్టీ. సో ఇక్కడ జాకబ్ అండ్ ముల్లర్ చూసుకుంటే కనుక సో ల్యాక్ ఓపెన్ అనమాట C1. సో మిగతా చూసుకుంటే కనుక సో ఎవరి మెక్కార్టీ వచ్చేసి ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ డిఎన్ఏ అని చెప్పారు అనమాట. సో 4 కదా 4. ఇంకా ఏ చూసుకుంటే అలెక్స్ జెఫ్రీస్ అనమాట. సో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంకా అదే చూసుకుంటే కనుక ఈ ఎఫ్ శాంగర్ సో ఎనోటేటెడ్ డిఎన్ఏ సీక్వెన్సెస్ అనమాట. సో 2. సో దీన్ని బట్టి చూస్తే ఆప్షన్ బి అనమాట. బ్లర్ లేదు. ఓకే,
ఇప్పుడైతే ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ డిఎన్ఏ స్ట్రాండ్ ద న్యూక్లియోటైడ్ ఆర్ లింక్డ్ టుగెదర్ బై. న్యూక్లియోసైడ్స్ అనేవి ఏ బాండ్స్ ద్వారా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది. ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. ఏ న్యూక్లియోటైడ్ డిఫర్స్ ఫ్రమ్ ఏ న్యూక్లియోసైడ్ డిఫర్స్ ఫ్రమ్ ఏ న్యూక్లియోటైడ్, ఇట్ ల్యాక్స్ ఫాస్ఫేట్ గ్రూప్ అనమాట. ఆప్షన్స్. సో బోత్ డిఆక్సిరైబోస్ అండ్ రైబోస్ బిలాంగ్ టు ఏ క్లాస్ ఆఫ్ షుగర్స్ కాల్డ్. సో అవి ఏంటంటే పెంటోస్ షుగర్స్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి అనమాట. క్వశ్చన్ నెంబర్ 4. The fact that a purine base always paired through a hydrogen bonds with a pyrimidine base leads to in the double helix. The anti-parallel nature, the semi-conservative nature, uniform width throughout DNA, uniform length in all DNA. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో యూనిఫామ్ విడత అనేది ఉందన్నమాట త్రూఅవుట్ డిఎన్ఏ కూడా. క్వశ్చన్ నెంబర్ 5. The net electric charge on DNA and histones is. సో నెట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనమాట. సో డిఎన్ఏ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్, అలాగే హిస్టోన్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ అనమాట. సో ఆప్షన్ సి నెగిటివ్ అండ్ పాజిటివ్. ద ప్రమోటర్ సైట్ అండ్ ద టెంపరేచర్ సైట్ ఫర్ ట్రాన్స్క్రిప్షన్ ఆర్ లొకేటెడ్. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో 3' డౌన్ స్ట్రీమ్ అండ్ 5' అప్ స్ట్రీమ్ అండ్ రెస్పెక్టివ్లీ ఆఫ్ ద ట్రాన్స్క్రిప్షన్ యూనిట్. సో ప్రమోటర్ ఏ సైడ్ ఉంది, అలాగే టెర్మినేటర్ ఏ సైడ్ ఉంది. సో ఆప్షన్స్ చూసుకుంటే కనుక ప్రమోటర్ వచ్చేసి ఇది ప్రమోటర్ అనుకోండి, ఇది టెర్మినేటర్. సో ప్రమోటర్ వచ్చేసి 5' లో ఉంది, టెర్మినేషన్ వచ్చి 3' లో ఉంటుంది అనమాట. సో ఇది అప్ స్ట్రీమ్ ఏమో, ఇది వచ్చేసి డౌన్ స్ట్రీమ్. సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 7. Which of the following statements is the most appropriate for the sickle cell anemia? It cannot be treated with iron supplements. It is a molecular disease. It confirms resistant to occurring malaria. All of the above. సో దీంట్లో సికిల్ సెల్ ఎనీమియాకి బాగా కరెక్ట్ అయింది ఏంటిది? సో దీనికి వచ్చేసి 3 కూడా కరెక్టే. సో మలేరియాకి రెసిస్టెన్స్ అనేది చూపించింది, ఎందుకంటే సికిల్ బ్లడ్ సెల్ అనేది మలేరియా పారాసైట్ ఇంజెక్ట్ చేయలేదు, ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉండిద్ది. సో అందువల్ల మలేరియా రెసిస్టెంట్ అనేది దీనికి వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్ డి అనమాట. క్వశ్చన్ నెంబర్ 8. One of the following is true with respect to AOG. It codes for methionine only. Yeah, it is also an initiation codon. It codes for methionine in both prokaryotes and eukaryotes. D, all of these. సో ఇక్కడ అన్ని రైట్ అనమాట. డి. The first genetic material could be. సో ఫస్ట్ జెనెటిక్ అరైవల్ వచ్చేసి అది ఆర్ఎన్ఏ అనమాట. ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ అనేది ఎవాల్వ్ అయింది. సో ఇక్కడ ఆప్షన్ డి అనమాట. క్వశ్చన్ నెంబర్ 10. విత్ రిగార్డ్ టు మెచ్యూర్ ఎంఆర్ఎన్ఏ ఇన్ యూకారియోట్స్. సో మెచ్యూర్ ఎంఆర్ఎన్ఏ గురించి మనకు కావాల్సింది కరెక్ట్ ఆప్షన్ అనేది తీసుకోవాలన్నమాట. దీంట్లో ఎగ్జామ్స్ అండ్ ఇంట్రాన్స్ డు నాట్ అపీర్ ఇన్ ద మెచ్యూర్ ఆర్ఎన్ఏ. కరెక్టే. ఎగ్జామ్స్ అపీర్ బట్ ఇంట్రాన్స్ నో. సో అక్కడ చూసుకుంటే ఎగ్జామ్స్ ఇంట్రాన్స్ అనేవి 2 మెచ్యూర్ ఎంఆర్ఎన్ఏలో ఉండవు. సో అది ఏంటంటే ప్రీ మెచ్యూర్ ఎంఆర్ఎన్ఏలోనే ఉంటుంది, హెచ్ఎన్ఆర్ఎన్ఏలో. ఎగ్జామ్స్ అపీర్ బట్ ఇంట్రాన్స్ డు నాట్ అపీర్ ఇన్ మెచ్యూర్ ఎంఆర్ఎన్ఏ, ఇది కరెక్ట్. ఇంట్రాన్స్ అపీర్ బట్ ఎగ్జామ్స్ డు నాట్ అపీర్ ఇన్ ద మెచ్యూర్ ఆర్ఎన్ఏ, ఇది రాంగ్. బోత్ ఎగ్జామ్స్ అండ్ ఇంట్రాన్స్ అపీర్ ఇన్ ద మెచ్యూర్ ఆర్ఎన్ఏ. సో ఇక్కడ ఆప్షన్ బి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 11. ఏంటంటే ఎగ్జామ్స్ ఉంటాయి, ఎంట్రన్స్ అనేవి కట్ అయిపోతాయి. క్వశ్చన్ నెంబర్ 11. ద హ్యూమన్ క్రోమోజోమ్ విత్ ద హైయెస్ట్ అండ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ జీన్స్ ఇన్ దెమ్ ఆర్ రెస్పెక్టివ్లీ. సో హైయెస్ట్ జీన్స్ దేంట్లో ఉన్నాయి, అలాగే లోయెస్ట్ జీన్స్ దేంట్లో ఉన్నాయి అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక క్రోమోజోమ్ 1లో హైయెస్ట్ జీన్స్ అనమాట, అలాగే క్రోమోజోమ్ 5లో లోయెస్ట్ జీన్స్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 12 అనమాట. చూసుకుంటే who among the following scientists had no contribution in the development of the double helix model for the structure of DNA? Rosalind and Franklin, Maurice Wilkin, Erwin Chargaff, Messerschmitt and Stahl.
సో ఇక్కడ చూస్తే కనుక డబుల్ హెలిక్స్ మోడల్ సంబంధించి ఎవరు వీరిలో కంట్రిబ్యూషన్ అసలు ఏది ఇవ్వలేదు. ఎటువంటి కంట్రిబ్యూషన్ ఇవ్వలేదు. సో ఇక్కడ వచ్చేసి మెషిన్స్ అండ్ స్టాల్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 40. Discontinuous synthesis of DNA occurs in one strand because DNA molecule being synthesized very long. DNA dependent RNA polymerase catalyzes polymerization only in one direction. It is more efficient process. DNA ligase has to have a role. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14 చూసుకుంటే కనుక సో డిస్కంటిన్యూగా డిఎన్ఏ సింథసిస్ అనేది ఒక స్టాండ్లో జరుగుతుంది. ఎందువలన అంటే ఎందుకంటే డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్ అనేది ఒకే డైరెక్షన్లో 5' to 3' ఎండ్లో వెళ్తుంది. ఒక దాంట్లో ఏంటంటే రెగ్యులర్గా జరిగే ఛాన్స్ ఉంది, ఇంకో దాంట్లో ఏంటంటే అలా కుదరట్లేదు, అందువల్ల డిస్కంటిన్యూస్ మైనస్లో ఉంది. సో ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 15. Which of the following steps in transcription is catalyzed by RNA polymerase? Initiation, elongation, termination. All of these. So మీ అందరికీ తెలుసు అనమాట. సో ఆల్ ఆఫ్ దీస్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 16. So control of the gene expression takes place at the level of DNA replication, transcription, translation, none of this. సో ఏ లెవెల్లో జీన్ కంట్రోల్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ట్రాన్స్క్రిప్షన్ లెవెల్లో జరుగుతుంది, అలాగే ట్రాన్స్లేషన్ లెవెల్లో కూడా జరుగుతుంది అనమాట జీన్ ఎక్స్ప్రెషన్ అనేది. సో దీనికి వచ్చేసి రెండు రైట్, బిఈ రైట్, సిఓ రైట్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 17 చూసుకున్నాం. Regulatory proteins are the accessory proteins that interact with the RNA polymerase and affect its role in transcription. Which of the following statements is correct about the regulatory protein? They only increase expression, they only decrease expression. They interact with the RNA polymerase but do not affect the expression. They can act both as activators as well as repressor. సో రెగ్యులేటరీ ప్రోటీన్స్ అనేవి ఎలా పనిచేస్తాయి, వాటి ఫంక్షనాలిటీ ఏంటి అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూస్తే కనుక యాక్టివేటర్స్ అలాగే రిప్రెసర్స్ 2 టైప్స్ కూడా పనిచేస్తాయి అనమాట. సో ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 18 చూసుకుందాం. కనపడుతుంది కదా. విచ్ వాజ్ ద లాస్ట్ హ్యూమన్ క్రోమోజోమ్ టు బి కంప్లీట్లీ సీక్వెన్స్డ్? లాస్ట్గా మనం ఏ క్రోమోజోమ్ని కంప్లీట్ చేసాము? సో క్రోమోజోమ్ 1 అనమాట, ఎందుకంటే దాంట్లో జీన్స్ చాలా ఉన్నాయి, సో అందువల్ల దానికి బాగా లేట్ ఉంటుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ RNA? ఇట్ ఈస్ క్యారియర్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ from DNA to ribosomes, synthesizing polypeptides. It carries amino acids to ribosomes. It is constitute components of ribosomes. All of these. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 19 చూస్తే కనుక ఆల్ ఆఫ్ దీస్ అనమాట. RNA వీటన్నిటిలాగా కూడా పనిచేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20. While analyzing the DNA of an organism, a total number of 5,386 nucleotides were found, out of which the proportion of different bases were adenine 29%, guanine 17%, cytosine 36%, thymine 17%. Considering Chargaff rule, it can be concluded that it is a double stranded circular DNA, it is single stranded DNA, it is double stranded linear DNA. No conclusion can be drawn. సో ఒక డిఎన్ఏలో ఇన్ని న్యూక్లియైడ్స్ ఉన్నాయి, వాటి పర్సంటేజ్ ఇలా ఉంది. సో ఏదైనా ఉండొచ్చు అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక థైమిన్ కాకుండా విరాసిల్ ఉంటే మనం RNA అని ఈజీగా చెప్పవచ్చు, కాకపోతే ఇక్కడ థైమిన్ ఉంది. సో డబుల్ స్టాండర్డ్ అయితే చార్గఫ్ రూల్ అనేది ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఫాలో అవ్వట్లేదు. సో ఇది సింగిల్ స్టాండర్డ్ DNA ఇది అనమాట. క్వశ్చన్ నెంబర్ 21. In some viruses, DNA is synthesized by using RNA as template, such as DNA is called ఏం లేదు కాంప్లిమెంటరీ DNA cDNA అంటనమాట. క్వశ్చన్ నెంబర్ 21కి వచ్చేసి ఆప్షన్ సి. If Messerschmitt and Stahl's experiment is continued for 4 generations in bacteria, the ratio of N15 by N15, N15 by N14 and N14 by N14 containing DNA in the 4th generation would be. సో ఇక్కడ చూస్తే కనుక N15 by N14 అనేది అలాగే ఉంటుంది. సో మిగతా అనేది చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఒకటి పేరెంట్ నుంచి వచ్చేది, ఇంకోటి ఏమో ప్రొడ్యూస్ అవుతుంది కొత్త కదా. సో అలా చూసుకుంటే కనుక సో N15 by N15 అనేది 0 అవుతుంది అనమాట. సో N15 by 14 అనేవి 1 మిగులుతాయి. 4 జనరేషన్స్ అంటే 8 సెల్స్ వస్తాయి.
సో 8 సెల్స్లో ఇక మిగతా వచ్చేసి N14/N14 అని ఉంటాయి అన్నమాట. సో 4 జనరేషన్స్ కాబట్టి సారీ ఇక రేషియో కదా వచ్చింది. సో నేను ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఆప్షన్ డి రైట్ అనమాట. సో N15/N15 అనేది ఉండదు. మీదే కొంచెం చేంజ్ అయితే. సో ఇక్కడ ఆప్షన్ డి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 23. సో ఇంకా ఈ క్వశ్చన్ మాత్రం డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. దీన్ని సపరేట్గా వేరే క్లాస్లో అయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసి. ఏం లేదు, ఆ జనరేషన్ కౌంట్స్ వచ్చేసి ఎన్ని సిరీస్ వస్తాయనేది చూడాలన్నమాట. ఏముంది 1 నుంచి 2 వస్తాయి, 2 నుంచి 4, 4 నుంచి 7 వచ్చినాయి. అంతే కదా. 1, 2, 3 ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ వచ్చేసి 16 వచ్చినాయి. సో N15 0 అనమాట. సో ఒక సెల్ నుంచి వచ్చేసి 2 ఉంటాయి. 260 నుంచి చేసేస్తే ఇంకెంత ఉన్నాయి, 14 అనమాట. అంతే, 2తో డివైడెడ్ బై చేస్తే 1:7. ఇది ఆన్సర్ వచ్చేసింది. 2తో డివైడెడ్ బై చేసాం ఇంటూ 0. అప్పుడు ఎంత అయింది అంతే కదా. 16 సేల్స్ వచ్చినాయి 4 జనరేషన్స్లో. 1 to 2, 2 to 4, 4 to 8, 8 to 16. సో 2 వచ్చేసి N15, N14. 2 వచ్చేసి ఇది N15/N14 అనమాట. ఇది వచ్చేసి N14/N14. సో ఒక స్టార్టింగ్ సెల్లో 2 ఉన్నాయి N15s అనేవి. అవి డివైడ్ అయ్యి 2 సెల్స్కి వెళ్ళిపోతాయి ఎన్నిసార్లు డివైడ్ అయినా కూడా. ఒకటి పేరెంట్ నుంచి వచ్చేది, ఇంకోటి ఏమో అది క్రియేట్ చేసుకుంటుంది కదా. సో అలాగే. సో ఇది ఆన్సర్ అనమాట. దీన్ని పక్కన పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాం. ద సీక్వెన్స్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్ ఆఫ్ ద కోడింగ్ స్టాండ్ ఆఫ్ DNA ఇన్ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ఈస్ 5 ఇది అనమాట సీక్వెన్స్. RNAలో ఏంటి 5 to 3 అనేది ఇచ్చాడు అనమాట. సో ఆ రూట్లోనే మనకి ట్రాన్స్క్రిప్షన్ అనేది జరిగింది. సో అలా చూసుకుంటే కనుక ఏం లేదు, ఇక్కడ టీ ఉన్న ప్లేసెస్లో యూ పెట్టేసేసి ఆ సీక్వెన్స్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది అనమాట. AUG అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. క్వశ్చన్ నెంబర్ 24. The RNA polymerase whole enzyme transcribes the promoter structural gene and the terminator region. The promoter and the terminator region. Structural gene and the terminator region. Structural gene only. ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇక్కడ స్ట్రక్చర్ జీన్లోని అది ట్రాన్స్క్రిప్షన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 25. If the base sequence of codon in mRNA ఇది అనమాట 5 to 3 ఇచ్చాడు. The sequence of tRNA pairing with it must be. సో దీని రివర్స్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 25 చూసుకుంటే కనుక సో AUG 3 సో ఇక్కడ C యూ కదా, AT ఇది 5 to 3. ఇప్పుడు దీని సీక్వెన్స్ తీయాలి మనం.
దీని సీక్వెన్స్ ఇస్తే ఏమొచ్చింది? దీన్ని 5' to 3' దాంట్లో రాయండి. CA. సో వాటిలో ఏంటంటే యురాసిల్ ఉంది కాబట్టి ఇదనమాట, ఇది వచ్చింది. సో అక్కడ క్వశ్చన్ నెంబర్ 25 చూసుకుంటే ఆప్షన్ బి. వద్దులే. The amino acid attaches to the tRNA at its అమైనో యాసిడ్ 3' ఎండ్ మీద అటాచ్ అయ్యింది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి, క్వశ్చన్ నెంబర్ 27. టు ఇనిషియేట్ ట్రాన్స్లేషన్ ద mRNA ఫస్ట్ బైండ్స్ టు ద స్మాలర్ రైబోజోమల్ సబ్యూనిట్, ద లార్జర్ రైబోజోమల్ సబ్యూనిట్, ద హోల్ రైబోజోమ్. నో సచ్ స్పెసిఫిసిటీ ఎగ్జిస్ట్. స్పెసిఫిక్గా ఇలాగే అటాచ్ అవ్వాలనేది ఉందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి స్మాలర్ సబ్ యూనిట్కి అయితే అటాచ్ అయ్యింది అనమాట mRNA అనేది. In eukaryote, the lactoferrin gets to switched on when lactose is present and it binds to the repressor. Repressor binds to operator. RNA polymerase binds to the operator. Lactose is present and it binds to RNA polymerase. సో ఇక్కడ చూసుకుంటే కనుక లాక్టోస్ అనేది ప్రజెంట్ అయి ఉండేది సరౌండింగ్స్లో, అది వచ్చేసి రిప్రెసర్కి బైండ్ అయ్యిద్ది అనమాట. సో రిప్రెసర్ ఆబ్సెంట్ అయింది, సో అది యాక్టివ్ అయింది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. ఇప్పుడు వచ్చేసి అసెషన్ అండ్ రీజన్స్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి అసెషన్ రైటే, రీజన్ రైటే, రెండు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఈచ్ అదర్. ఇంకా బి చూసుకుంటే అసెషన్ రైటే, రీజన్ రైటే, నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ చూస్తే అసెషన్ రైట్, రీజన్ ఫాల్స్. ఇంకా డి చూసుకుంటే కనుక అసెషన్ ఫాల్స్, రీజన్ ఫాల్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్బోన్ ఆఫ్ ద 2 chains in DNA double helix show anti-parallel polarity. The phosphodiester bonds in one strand go from a 3' carbon of one nucleotide to a 5' carbon of adjacent nucleotide, whereas those in complementary strand go vice versa. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే కనుక రెండు రైటే, అలాగే కరెక్ట్ ఎక్స్ప్రెషన్ టు ఈచ్ అదర్ అన్నమాట. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ గ్రిఫిత్స్ ఎక్స్పెరిమెంట్ ఏ మిక్చర్ ఆఫ్ హీట్ కిల్డ్ విరులెంట్ బ్యాక్టీరియా ఆర్ అండ్ లైవ్ నాన్ విరులెంట్ బ్యాక్టీరియా ఎస్ లీడ్ టు ద డెత్ ఆఫ్ మైస్. లేదు, రాంగ్ అనమాట. ట్రాన్స్ఫర్మింగ్ ప్రిన్సిపల్ గాట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హీట్ కిల్డ్ ఆర్ స్ట్రెయిన్ టు ఎస్ స్ట్రెయిన్ మేడ్ ఇట్ విరులెంట్. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక, సో ఇక్కడ బోత్ అసెషన్ రీజను రాంగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ స్మూత్ వచ్చేసి ఎస్ స్ట్రెయిన్ అనేది విరులెంట్ అనమాట, రఫ్ వచ్చేసి నాన్ విరులెంట్ అనమాట. సో ఇక్కడ బోత్ అసెషన్ అండ్ రీజన్ రాంగ్. సో ఆప్షన్ డి, క్వశ్చన్ నెంబర్ 3. So assertion DNA is considered to be better genetic material than RNA for most organisms. 2' OH group present in DNA makes it liable and less reactive. సో ఇక్కడ చూస్తే కనుక రీజన్ అనేది రాంగ్ అనమాట, అసెషన్ అయితే రైటే. సో 2' OH గ్రూప్ అనేది ఆర్ఎన్ఏలో ఉంటుంది. సో అందువల్లే ఆర్ఎన్ఏ అనేది ఈజీలీ డిగ్రేడబుల్, బాగా రియాక్టివ్ కూడా ఉండిద్ది. సో రీజన్ అనేది డిఎన్ఏది కాదు, అది ఆర్ఎన్ఏ సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ 4 రాస్తాం. 2' OH
present in RNA which is liable and degradable. Question number 4 చూస్తున్నాం. Template or antisense strand having 3 days to 5 days polarity takes part in transcription. Non-template or sense strand having 5 days to 3 days polarity does take part in transcription. Sorry, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 చదవాలి. The mechanism of DNA replication is semi-conservative in nature. Each of the complementary strands of the parental double helix is conserved during the process. ఇది చూసుకుంటే కనుక బోత్ అసెషన్ రీజన్ రైట్ అనమాట, అండ్ అలాగే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఈచ్ అదర్ అనమాట. సెమీ కన్జర్వేటివ్ నేచర్ గురించి రెండు కూడా ఎక్స్ప్లెయిన్ అయ్యింది. సో ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 5. Synthesis of daughter or new strand occurs continuously along the parent 3 days to 5 days strand. DNA polymerase can polymerase nucleotides in 3 days to 5 days direction on 5 days to 3 days strand. సో ఇక్కడ చూసుకుంటే కనుక రీజన్ ఇక్కడ రాంగ్ అనమాట. అసెషన్ రైటే, ఆప్షన్ సి అనమాట. సో ఎందుకంటే సో డిఎన్ఏ పాలిమరేజ్ అనేది can polymerize nucleotides only in 5 dash to 3 dash direction on 3 dash to 5 dash strand అనమాట. 3 dash to 5 dash ఎండ్ మీద అది ఉండి ఈ డైరెక్షన్లో 5 dash to 3 dash డైరెక్షన్లో అది జరిగిద్ది అనమాట ప్రాసెస్ అనేది. సో ఇక్కడ ఆప్షన్ సి రైట్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 6 చూసుకుందాం. Template or antisense strand having 3 dash to 5 dash polarity takes part in transcription. Non-template or sense strand having 5 dash to 3 dash polarity does not take part in transcription. సో ఇక్కడ క్వశ్చన్ 2 చూస్తే కనుక 6 చూస్తే కనుక అసెషన్ రైటే, రీజన్ రైటే, కాకపోతే ఏంటంటే నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు బోత్ అనమాట, ఈచ్ అదర్. సో టెంప్లెట్ అని ఇచ్చాడు కదా, టెంప్లెట్ సంబంధించి ఇచ్చి ఉంటే కరెక్ట్గా ఉండేది రీజన్ అనేది. సో అది కాకుండా వేరే దానికి ఇచ్చాడు, కాకపోతే రెండు స్టేట్మెంట్స్ కూడా రైట్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 చూస్తే కనుక పాలిసిస్టోనిక్ mRNA ఫౌండ్ ఇన్ ప్రొకార్యోట్స్ స్పెసిఫై నెంబర్ ఆఫ్ పాలిపెప్టైడ్స్. మోనోసిస్టోనిక్ mRNA ఫౌండ్ ఇన్ యూకారియోట్స్ స్పెసిఫై ఓన్లీ సింగిల్ పాలిపెప్టైడ్. సో ఇక్కడ పాలిసిస్టోనిక్ గురించి మోనోసిస్టోనిక్ గురించి ఇచ్చాడు, రెండు రైటే. సో ఇక్కడ అసెషన్లో పాలిసిస్టోనిక్ అని ఇచ్చాడు కదా, దానికి రిలవెంట్గా దానికి సంబంధించి ఇచ్చుంటే అప్పుడు ఆప్షన్ ఏ ఉండేది. సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం అన్నమాట. యూకారియోటిక్ mRNA requires post transcription processing for formation of functional mRNA. Eukaryotic transcription possesses extra non-functional segments called introns అనమాట. సో ఇక్కడ అసెషన్లో మనం mRNA అనేది కొంచెం ప్రాసెస్ చేస్తే మనకు మెచ్యూర్ ఫంక్షనల్ mRNA ఫామ్ అయ్యిద్ది అని చెప్పేసి అసెషన్ ఇచ్చాడు. ఇక్కడ రీజన్ అనేది ఆ ప్రాసెస్లో ఏం జరిగిద్ది,
అక్కడ ఏం చేస్తుంది అని చెప్పేసి ఇచ్చాడు అనమాట రీజను. సో ఇక్కడ బోత్ అసెషన్ అండ్ రీజన్ రైట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఆప్షన్ ఏ క్వశ్చన్ నెంబర్ 9 అనమాట. సో a change in nitrogen base at the third the position of codon causes change in the expression of code. So the codon is mostly read by all three nitrogen bases. సో అక్కడ చూసుకుంటే కనుక సో ఇక్కడ బోత్ అసెషన్ రీజను రాంగ్ అనమాట. సో ఆప్షన్ డి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక సో ఇక్కడ ఏయూజీ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ 2 కోడాన్స్ అనేవి బాగా ఇంపార్టెంట్ అనమాట ఒక ట్రిప్లెట్లో. సో ఇక్కడ చూసుకుంటే అసెషన్ రాంగే, రీజన్ రాంగే. సో ఆప్షన్ డి క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. tRNA recognizes its corresponding codon in mRNA. Reason for each codon there is a individual tRNA. కరెక్ట్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10 చూస్తే కనుక ఇక్కడ అసెషన్ రైట్ అనమాట. రీజన్ వచ్చేసి రాంగ్ అనమాట. సో కోడాన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, కాకపోతే టీఆర్ఎన్ఏస్ అనేవి వాటిని రికగ్నైజ్ చేసేటట్టు ఫంక్షనల్గా ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ సి అనమాట. క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. Untranslated regions are sequence of RNA before initiation codon and after codon. After termination of codon, untranslated regions provide stability to mRNA and also increase transcription efficiency. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ 11 క్వశ్చన్ చూస్తే కనుక అసెషన్ రైటే, రీజన్ రైటే. కాకపోతే ఏంటంటే అన్ట్రాన్స్లేటెడ్ రీజన్స్ అనేవి వాటి పొజిషన్ గురించి అసెషన్లో ఇచ్చాడు. ఆ పొజిషను అవి ఎక్కడ ఉన్నాయి అనే డీటెయిల్స్ రీజన్లో ఇచ్చి ఉంటే బాగుండేది. సో అలా ఇవ్వకుండా అది ఏం చేస్తుంది ఫంక్షన్ అనేది ఇచ్చాడు అనమాట. దానికి అంత రిలవెంట్ కాదు. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 11కి వచ్చేసి ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. ద predominant site for the control of gene expression in prokaryotes in transcription initiation. The activity of RNA polymerase is regulated by accessory proteins which affect recognition of start sites. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ అసెషన్ రైటే, రీజన్ రైటే. సో ప్రోకారియోట్స్లో వచ్చేసి కంట్రోల్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ అయ్యే ముందు ఉండిద్ది అనమాట. సో దాని తగ్గ రీజనే కింద ఇచ్చాడు. సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది యాక్సెసరీ ప్రోటీన్స్ ద్వారా అది స్టార్టింగ్ సైట్స్ని అయితే ఎఫెక్ట్ చేస్తుందని రీజన్ ఇచ్చాడు. సో రెండు స్టార్టింగ్ గురించి ఇచ్చాడు. సో ఆప్షన్ ఏ అనమాట. లాక్ ఆపరన్ ఈజ్ ఏ రిప్రెసబుల్ ఓపరన్. ద ప్రోడక్ట్ ఆఫ్ జీన్ యాక్టివిటీ స్టాప్స్ ద యాక్టివిటీ ఆఫ్ ద సేడ్ జీన్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 చూస్తే కనుక సో ఇది వచ్చేసి అసెషన్ రాంగ్, రీజన్ రాంగ్ అనమాట. ఇది ఒక ఇండివిజువల్ ఓపరన్ అనమాట. సో ఇది ఇండివిజువల్ రిప్రెసర్ ద్వారా రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. సో
సో ఇక్కడ ఆప్షన్ డి అనమాట. క్వశ్చన్ నెంబర్ 14. Repetitive sequences make up a very large portion of human genome. Repetitive sequences do not have direct coding functions in the genome. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ అసెషన్ రైటే, రీజన్ రైటే. సో రిపిటేటివ్ యూనిట్స్ గురించి ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే ఒకటి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో సంబంధించి పాయింట్, ఇంకోటి వచ్చేసి కోడింగ్ ట్రాన్స్క్రిప్షన్ లెవెల్ సంబంధించి. ఆ రెండు సందర్భం అనేది వేరనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట, నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఈచ్ అదర్. సో క్వశ్చన్ నెంబర్ 15. In the DNA sequences of two people are cut using the same restriction enzyme, the length and number of fragments obtained are different for both. DNA sequences is arranged randomly in many copy numbers which varies from chromosome to chromosome in an individual, showing high degree of polymorphism. సో ఇక్కడ చూస్తే కనుక అసెషన్ వచ్చేసి డిఎన్ఏ సీక్వెన్సే ఇద్దరు పీపుల్ కనుక తీసుకుంటే, ఇద్దరు పర్సన్స్ తీసుకుంటే వాటిని రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్తో కట్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్ అనేవి వచ్చినాయి అని చెప్పేసి ఇచ్చాడు. సో డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్ ఎందుకు ఇచ్చాడని రీజన్ అనేది ఇచ్చాడు. సో టెండమ్లీ రిపీట్స్ అనమాట, అవి ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి. సో దానివల్ల ఏమైందంటే ఒక్కొక్క ఇండివిజువల్లో కొంచెం వేరియేషన్ అనేది ఉండిద్ది అనమాట, హై డిగ్రీ ఆఫ్ పాలిమార్ఫిజం అనేది ఉండిద్ది అనమాట. సో అందువల్ల వేరువేరుగా అవి కట్ చేసినని రీజన్ ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ అసెషన్ రైటే, రీజన్ రైటే అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. Thank you for watching. Like this video and subscribe to the channel. Share.